ప్రభు పేరట మా హృదయపూర్వక వందనాలండి. సార్లంక అనే ఈ ఏజెన్సీ గ్రామము 12వ తారీఖు సాయంత్రం అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఆ గ్రామము అగ్ని ప్రమాదానికి గురైందన్న విషయము మనం తెలుసుకున్న వెంటనే మరి ఒక వీడియోని చేసి మీ అందరి ఆర్థిక సహాయాన్ని కోరినప్పుడు అనేకులు ఆ వీడియోను చూసి మరి స్పందించారు, ప్రార్థించారు. ఈరోజు మీరు చేసిన సహాయము, చేసిన ప్రార్థన వలన మేమైతే సార్లంక గ్రామానికి వచ్చి మరి 40 కుటుంబాలకు కావాల్సిన 26 కిలోల రైస్ ప్యాకెట్స్ని అయితే వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. వాస్తవానికి ప్రారంభపు ఆలోచన ఏంటి అనంటే కేవలం మరి డబ్బులు అంతగా రావేమో, ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోలు మాత్రమే ఇవ్వగలుగుతామేమో అని ఆలోచన చేశాము. కానీ మీరందరూ స్పందించగా మరి మనమైతే ఈ ప్రాంతానికి వచ్చి బాధింపబడిన కుటుంబానికి 26 కిలోల రైస్ ప్యాకెట్ ఇవ్వడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. మీరు పూర్తిగా వీడియోను వీక్షించండి. హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఎన్నో మేము చిత్రీకరించాం. నిజంగా ఇలాంటి వారికి మనము సహాయం చేయడం అన్నది కూడా ఒక మంచి విషయము, మంచి తరుణము. మనము కూడా ఈ వీడియోను ఇతరులకు షేర్ చేద్దాం. ఎందుకంటే అనేకుల దగ్గరకు ఈ వీడియో వెళ్తే మనలాగా ఈ ప్రాంతానికి అనేకులు రావాల్సి ఉంది. ఈరోజు కూడా మరి వేరే వాళ్ళు వచ్చి మెడికల్ క్యాంప్ని కూడా నిర్వహించారు. నిజంగా ఇలాంటివి చూస్తున్నప్పుడు మానవత్వం కలిగిన వారు మరి చాలామంది ఉన్నారు, వారు ముందుకు వస్తున్నారని సంతోషపడుతున్నాను. అంతేకాకుండా ఇంకా అనేకుల దగ్గరకు ఈ వీడియోని మనం చేర్చగలిగితే వారికి మరి లబ్ధి చేకూరుతుంది కనుక ఈ విషయాన్ని ఆలోచించాలని, ఈ విషయమే మీరు పని చేయాలని తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు మరి మనము సార్లంక కోసము ఏవైతే బియ్యం ఇద్దామని ఆలోచన చేశాం కదా, దానికి సంబంధించి మనము ఎక్కడైతే నైట్ ఉన్నామో ఏలేశ్వరం, అక్కడి నుంచి సార్లంకకు వెళ్ళాలంటే అది చాలా దూరం అని మనం ప్రస్తుతం సార్లంకకు నియరెస్ట్లో ఒక 20 కిలోమీటర్ల దూరంలో రౌతులపూడి అనే గ్రామంలో అయితే చూస్తున్నారు కదా 26 కేజీ రైస్ ప్యాకెట్ అయితే మనం 40 ఫ్యామిలీస్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి స్థానికంగా షాప్ ఓనర్ కూడా మనం ఈ విధంగా పరిచర్య చేయడానికి వచ్చామని చెప్పిన వెంటనే వారు కూడా చాలా తక్కువ ప్రైస్కి 1000 రూపాయలకు మనకైతే ఈ రైస్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా 40 ఫ్యామిలీస్కి కావాల్సిన రైస్ ప్యాకెట్ అంతా కూడా మరి ఇప్పుడు ప్రజెంట్ మనం లోడింగ్ చేస్తున్నాము. ఈ వెహికల్తోనే మనము సార్లంకకు వెళ్ళి అక్కడైతే ఇవన్నీ అన్లోడ్ చేస్తాము. ముందు కూడా మీరు చూస్తే చాలా విషయాలు మీరు ఈ విషయంలో తెలుసుకుంటారు. సార్లంక ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది. కాకపోతే ఆ మార్గం గుండా మనము ఈ లగేజ్ ఏదైతే 40 కుటుంబాలకు కావాల్సిన బియ్యాన్ని మనం తీసుకొని ఆ మార్గం గుండా వెళ్ళలేమని, ఎందుకనంటే మధ్యలో కొంత బైకులు కూడా వెళ్ళలేకుండా నడిచే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ లగేజ్ని మనం తీసుకొని వెళ్ళలేమని ఈ ఘాటి రోడ్, ఈ మార్గాన్ని అయితే మనము ఎంచుకోవడం జరిగింది. మీరు చూస్తే అక్కడ మైనింగ్ వర్క్స్ చాలా విపరీతంగా జరుగుతున్నాయి. మరి వీడియోలో మీరు గమనించినట్టుగా అయితే ఎక్కువ శాతం మాకు ఎదురుగా ఈ లారీలే కనబడుతూ ఉన్నాయి. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల గుండా అయితే ఈ ప్రయాణము సాగింది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇంతకు మునుపు మేము ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. సార్లంకకి అయితే చేరుకున్నాం. మీకు కనబడుతుంది కదా టెంటు, ఆ టెంటులోనే వారు రాత్రికాల సమయంలో పడుకోవడానికి ఇవి ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతానికి. మరి మీరు చూస్తే కూడా ఈ విలేజ్లో కావచ్చు, పక్కన కావచ్చు, ఎక్కువగా వీరివి పూరి గుడిసెలు. ఆ గుడిసెల పైన తాటిమట్టలు కప్పుకొని అయితే వీరు నివసిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి మరి ముఖ్యంగా ఈ గుడిసెలే మరి కారణమని కూడా మనకు అర్థమవుతుంది.
ప్రమాదకరమైన ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. మీరు చూస్తే పక్కనంతా కూడా మీరు వీడియోలో కూడా చూసే ఉండవచ్చు, పూర్తిగా మైనింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులను దాటుకొని మరి సార్లంక అనే మరి గ్రామానికి 12వ తారీఖు సాయంత్రం అగ్ని ప్రమాదానికి గురైన సార్లంక గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. ప్రస్తుతం నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో ప్రదేశము, ఆ ప్రదేశంలోని ఈ ఇల్లే మొదటిగా మరి షార్ట్ సర్క్యూట్ ద్వారా అయితే మంటల్లో కాలడం అయితే ప్రారంభమయ్యింది. మరి ఇక్కడ మీరు స్థానికంగా చూస్తే మరి బాబాయ్ గారు ఉన్నారు, వారికి సంబంధించిన గృహమే ఇది. వారు ఆ సమయానికి ఉదయము మార్కెట్ పని కోసము వారు బయటకు వెళ్ళారంట. వారు వచ్చేలోపే మరి సాయంత్రం 4 గంటలకు వారు ఎవరు లేరు, ఇల్లు తాళం వేసుకొని అయితే వెళ్ళిపోయారు. మరి గ్యాస్ పేలుడు కూడా కాదు, కానీ మొదటిగా షార్ట్ సర్క్యూట్ ప్రారంభమై వారి ఇంట్లో కూడా గ్యాస్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు, తర్వాత గ్యాస్ పేలుడు, ఇదంతా కూడా మరి తాటి మట్టల చేత ఉన్న మరి ప్రదేశం కనుక చుట్టూరా కూడా మరి మంటలు తొందరగా గాలి చేత మరి వ్యాప్తి చెందినట్టుగా మనకు కనబడుతుంది. మరి బాబాయ్ని కూడా కొన్ని విషయాలను అడుగుదాం. మరి బాబాయ్, ఏంది ఇక్కడ మీ పరిస్థితి? ఆ రోజు ఎక్కడున్నారు మీరు? అయ్యా, ఆ రోజు నేను రౌతులపూడి అని నిత్య సరుకులు కొనుక్కోవడానికని, ఎందుకంటే సంక్రాంతి పండగ కాబట్టి, ఎందుకంటే మాకు వస్తువులు కావాలి. ఆ సరుకులు తీసుకురావడానికి నేను రౌతులపూడి వెళ్ళిన 9 గంటలకి బయలుదేరి, అయితే సాయంకాలం 4 గంటలకెళ్ళి మమ్మల్ని ఫోన్ చేశారు. తర్వాత ఇంట్లోనే మాత్రం ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ వచ్చేసరికి ఇల్లంతా మొత్తం ఏం లేదంటే ధ్వంసం అయిపోయింది. ఇంట్లోనే 23,000, అలాగే ఒక డబుల్ బెడ్ మంచం, ఇంకా తర్వాత రకరకాల వస్తువులను ఒక్కొక్క ఇప్పుడు కొనలేము. 6,000, 7,000, 10,000, 12,000 లోపల పెట్టాను. నా పిల్లకి చేయించినటువంటి వస్తువులు కూడా ఎండి కానీ బంగారం కానీ మొత్తం నా చేతికి అందకుండా ధ్వంసం అయిపోయిందండి. కావాలంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, పక్కన బీరువా కూడా ఉందండి. ఇవన్నీ ఇంకేం లేదు, ఇంకా నేను అనాథన అయిపోయానండి. నా జీవితంలో ఇంకా నాకు ఇది లేదు, నా మీద నాకు ఆశ లేదు. నా కూతురు నాకెందుకు పుట్టింది, ఎవరికి పుట్టినా నా కూతురు ఒక ఆనందంగా బతుకున్నాము. అట్లేం లేదు. ఎందరో స్పందిస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ నుండి వచ్చినాము, సో వస్తూ ఉంటారు, ఎవరో ఒకరు సాయం చేస్తూ ఉంటారు. మీరు దిగులు పడొద్దు, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా సహాయం అందుతుంది. మీరు మొత్తం ఎంతమంది కుటుంబంలో? పాప, నేనండి. ఇద్దరే. ఓకే. అమ్మగారు లేరా? అమ్మగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు. అయ్యో. ఓకే. చూస్తున్నారు కదా మరి, నేను హ్యాండ్ కెప్టెన్, 2 కళ్ళు కనిపించాడు నాకు. ఓకే ఓకే ఓకే. నా 2 కళ్ళు కనిపించాను. ఒకవేళ మీ సహకారాలు అందిస్తున్నట్లయితే, మీ అందరు సాయం చేసినట్లయితే, పక్క వెళ్ళేదో తల దాచుకోవడానికి ఒక గృహాన్ని మీరు ఏర్పాటు చేసినట్లయితే అండి, దాంట్లో మేము బతకడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. మేము కూడా విన్న విషయం ఏంటంటే, స్థానికంగా మరి అధికారులు ఎవరైతే ఉన్నారో మీకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్తున్నారంట కదా? అవునయ్యా. సో వాళ్ళు ఇచ్చిన మాటను కట్టుబెట్టుకునే విధంగా వారు ఉన్నారని కూడా తెలిసింది, సంతోషము. మీరు భయపడకండి. అప్పటి వరకు మరి మా వంతు లేదంటే ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసి కూడా మీకు సహాయం చేయడానికి వస్తారు. మీరు దిగులు పడొద్దు, మెయిన్ ధైర్యంగా ఉండండి. మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా విషాదకరమైన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొనడం అయితే జరిగింది. మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు దాచుకున్న బియ్యం కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు దాచుకున్న బియ్యం కూడా ఆ రోజు మంటల్లో ఆహుతి అయిపోయిన పరిస్థితి. చిన్న చిన్న ఇంకో ఫ్యాన్లు, వారికి సంబంధించిన విలువైన వస్తువులు. ఇక్కడ కూడా చూస్తే ఇవంతా కూడా వాళ్ళు దాచుకున్న వడ్లు, ధాన్యం, ఇదంతా కూడా ఇదిగో చాలా అంటే చాలా. ఎందుకనంటే వీరి బ్రతుకులు అంతంత మాత్రమే ఉంటాయి, ఈరోజు చేస్తే కానీ రేపు పూట గడవదు అనే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వీరికి జరిగిన ఈ ప్రమాదము నిజంగా మాటల్లో వివరించలేం. మీరు ఇంకా కూడా చూస్తే ఇక్కడ మొత్తం ఒక 37 ఇళ్లకు పైగానే ఆ రోజు మంటలకు ఆహుతి అయ్యాయని మరి చెబుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, చాలా మట్టి గోడలు, ఇవన్నీ మట్టి గోడల పైన చిన్నగా తాటి మట్టలు పెట్టుకొని అయితే వారు ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇక్కడ కూడా ఈ ఇంట్లోకి వస్తే ఇక్కడ కూడా బియ్యం అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు దాచుకున్నవి, కష్టపడి దాచుకున్న బియ్యం అంతా కూడా ఇలా అయిపోయిన పరిస్థితి. బీరువాను, చిన్న చిన్న సామాగ్రి, వారికి సంబంధించిన ఎంతో విలువైన వస్తువులు ఇవన్నీ కూడా ఆ రోజు మంటలకు ఆహుతి అయిపోయినట్టుగా మనకైతే కనబడుతున్నాయి. నిజంగా ఎవరైతే స్పందించారో వెంటనే ఒక 1 వీక్ లోపే మరి స్పందించి మీ వంతు సహాయాన్ని ఇచ్చారో, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి అయితే మీ సహాయాన్ని చాలా నిస్వార్థంగా, ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కూడా ప్రయాణ ఖర్చులకు కూడా మీ డబ్బులు ఏం వాడలేదు, చాలా నిస్వార్థంగా మీరిచ్చిన అమౌంట్ని మరి వీరికైతే మనము ఓన్లీ బియ్యం మాత్రమే 26 కిలోలు ఒక్కొక్క కుటుంబానికి, అలా 40 మరి కుటుంబాలకు కావాల్సిన బియ్యం అయితే మనం తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది కూడా చూడండి. ఈ తలుపులన్నీ కూడా ఆ రోజు మంటలకు ఏ విధంగా ధ్వంసమైపోయినాయో మనకు అర్థమైపోతుంది. చాలా చిన్న మధ్యతరగతి
జీవితాలు జీవించే వారికి ఎదురైన ఈ పరిస్థితి చాలా దయనీయకరమైనది. వీరి విషయమై మనం ప్రార్థిద్దాం. ఇంకా కూడా అనేకులు వీరి కొరకు ముందుకు రావాలి సహాయం చేయడానికి. ఎందుకంటే వీరికి జరిగిన నష్టం అంతా ఇంత కాదు. అధికారులు ఇల్లు కట్టిస్తామని చెప్పారంట. సో అది ఎప్పటి వరకు పూర్తవుతుందో కూడా తెలియదు కనుక అప్పటి వరకు మన వంతు ఎవరైతే చేయగలుగుతారో వారు ముందుకు వచ్చి వీరికి సహాయం చేయవలసింది కూడా పిలుపునిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వకృపానిధి మీకు వందనాలు తండ్రి. నేను మరి సార్లంక గ్రామంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో వారిని మీరు ఎంతోగానో ప్రేమించి నేను మరి మమ్మల్ని సుదీర్ఘ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి నడిపించారు. చెదిరిపోకుండా ధైర్యంగా ఉండాలి. ఎందుకనంటే ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉంటేనే మరి బాగుంటుంది. మరి మనము కూడా నష్టపోయిన వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఎందరికో మీ విషయాన్ని తెలియజేసి డబ్బులన్నీ కూడా జమ చేసి మరి మీకు కావలసిన బియ్యాన్ని అయితే మేము తీసుకొని రావడం జరిగింది. ఇది చాలా చిన్న సహాయం. ఇప్పుడు చక్కని మాటలు చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాలంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఏబు గారని. ఆయన తన జీవితంలో సర్వస్వం కోల్పోయాడు. మనకులాగే మీరు ఎలా అయితే అగ్ని ప్రమాదంలో ఇళ్లను, ఆస్తిని, మీకు కలిగిన యావత్తును కోల్పోయి ఉన్నారో అలాగే ఏబు గారు కూడా ఆయన తన సంతానమైన పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, పశువులను, మందలను పోగొట్టుకున్నాడు. చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. అయినా సరే నిరుత్సాహపడలా, కోల్పోయిన దాని గురించి చింతించలా. అక్కడ సార్లంకలో ఏదైతే అగ్ని ప్రమాదం చేత బాధింపబడిన ఒక కుటుంబము చూస్తున్నారు కదా, ఇక్కడ చుట్టూ పొలాల మధ్య వాళ్ళు కొంచెం దూరం వచ్చి ఇక్కడ కూడా ఒక చిన్న పాక ఏర్పాటు చేసుకున్నారు. వీరికి కూడా మనము బియ్యం అయితే ఇచ్చాము. మొత్తం ఎంతమంది ఉంటారన్న మీరు? 4 పిల్లలతో 4 ఉంటారు. చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే చేద్దాం, వీరి కోసం ప్రార్థన చేద్దాం. మన వంతు సహాయం అయితే చేశాం, కానీ ఇంకా కూడా వీరికి ప్రభుత్వము ఇంకా అనేకులు కూడా ముందుకు వచ్చి సహాయం చేయలాగా మనం ఈ వీడియోని కూడా షేర్ చేద్దాం. పూర్తిగా 42,412 రూపాయలు వచ్చాయి. అందులో 40,000 బియ్యానికి, 1,800 ఆటో ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం ఖర్చు చేయడం జరిగింది. 9553655343 అనే ఈ ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి ఏవైతే మీరు అమౌంట్ పంపించారో ఆ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మినీ స్టేట్మెంట్ అయితే మీకు
స్క్రీన్ పైన చూపిస్తున్నాము. మీరు చూస్తే 18వ తారీఖు వీడియో అప్లోడ్ చేసినప్పటి నుండి పరిచర్య ముగించిన తేదీ వరకు కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మినీ స్టేట్మెంట్ అయితే మేము ముందు ఉంచుతున్నాము. 18 తారీఖు కంటే ముందే మన అకౌంట్లో అయితే 6,102 రూపాయలు ఉన్నాయి. అది కాదు అని వీడియో చూసి మొట్టమొదటిగా 18వ తారీఖు 32 రూపాయల నుంచి అయితే మనకు సహాయం అందించారు. మీరు చూస్తే మరి ఎందరో మరి వీడియోను చూసిన వారు, ఈ విషయాన్ని తెలుసుకున్నవారు, మనము నిస్వార్థంగా మరి ఈ పరిచర్యను చేస్తామని మనపై నమ్మకం పెట్టుకున్నవారు, ఇలా వారు ఎందరో కూడా మరి చాలా పెద్ద మొత్తంలో అయితే సహాయం అందించారు. వారందరికీ కూడా ఈ వీడియో పక్షమున మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా మీరు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా 26వ తేదీ వరకు కూడా 42,412 రూపాయలు అయితే అయ్యాయి. ఆ డబ్బుని మనం 40 కుటుంబాలకు కావాల్సిన 26 కిలోల రైస్ ప్యాకెట్ ఒక్కొక్క కుటుంబానికి తీసుకున్నాము. అలా 40 సంచులకు గాను 40 ప్యాకెట్స్ గాను 40,000 అయ్యాయి. ఆ 40 బ్యాగ్స్ ఏవైతే సార్లంకకి తీసుకుని వెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ని మనం మాట్లాడాము, దానికి గాను 1,800 రూపాయలు అయితే ఖర్చు అయ్యాయి. ఈ పరిచర్య అంతా పూర్తయిన తర్వాత కేవలం 612 రూపాయలు మాత్రమే మన అకౌంట్లో మిగిలాయి. మీరు గమనించినట్టుగైతే ఎక్కడ కూడా మా సొంత ఖర్చుల కోసం కానీ ప్రయాణాల కోసం కానీ మీరు ఇచ్చిన డబ్బులను వాడలేదు. పూర్తిగా మీకు చెప్పిన విధంగానే పూర్తిగా డబ్బులను పరిచర్య కోసం మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఈ నిస్వార్థ పరిచర్యకు ఇంకా మీరు సహకారంగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్య నిమిత్తం జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాము.